హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. ఈ వీడియోలో మీకు ఒక భయంకరమైన మిస్టరీ గురించి చెప్పనా. మన దేశ స్వాతంత్ర సంగ్రామంలో అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. అయితే ఆయన మరణం ఇప్పటికీ మన దేశంలో అతిపెద్ద మిస్టరీగానే ఉండిపోయింది. 1945లో తైవాన్ విమాన ప్రమాదంలో చనిపోయారని ప్రభుత్వ నివేదికలు చెప్తున్నాయి. కానీ నేతాజీ మృతదేహం ఎవరూ చూడలేదు. రష్యా బ్రిటిష్ గూఢచార వ్యవహారం గురించి ఎవరూ మాట్లాడలేదు. బ్రిటిష్ ఇంటెలిజెన్స్లో నేతాజీని పట్టుకోవడానికి స్టాలిన్తో రహస్య ఒప్పందం కుదుర్చుకుందా? ఈ రహస్యాన్ని తేల్చుకోవాలంటే 1945 ఆగస్టు 16 నుండి ఆగస్టు 18 మధ్య జరిగిన అనుమానాస్పద సంఘటనలను పరిశీలించాలి. ఇక ఈ వీడియోలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఆఖరి 48 గంటలు ఎలా జరిగాయి అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే అది 1945 ఆగస్టు 16 రాత్రి 9 గంటలకు సింగపూర్ నుండి నేతాజీ ఆఖరి రహస్య సమావేశం. 1945 నాటికి జపాన్ మర్చిపోవాల్సిన యుద్ధం ఓడిపోయింది. ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ పూర్తిగా క్షీణించింది. నేతాజీ గారు బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి కొత్త ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం వచ్చింది. నేతాజీ గారి మాటలు, ఇక్కడ పోరాడితే వ్యర్థం, మన తదుపరి ఆశ రష్యానే. స్టాలిన్ మద్దతు కనుక దొరికితే మన స్వతంత్ర పోరాటం కొనసాగుతుంది అని ఆయన అప్పుడు చెప్పారు. కానీ బ్రిటిష్ గూఢచార సంస్థలు దీన్ని ముందే గమనించాయి. ఆ రోజే బ్రిటిష్ ఎంబసీ లండన్ నుండి రష్యా ప్రభుత్వానికి రహస్య సందేశం కూడా పంపింది. సుభాష్ చంద్రబోస్ గారు త్వరలో రష్యాలో తలదాచుకుంటారు, వారి అడుగులను గమనించండి అని. ఆ రోజు నుండి నేతాజీ గారిపై బ్రిటిష్, అమెరికన్, సోవియట్ గూఢచారులు నిఘా ఉంచారు. నేతాజీ గారి తైవాన్ ప్రయాణం. నేతాజీ గారు తన నమ్మిన సహాయకుడు హబీబుర్ రెహమాన్తో కలిసి సైగాన్ నుండి తైవాన్ వెళ్లే ఏర్పాట్లు చేశారు. ఆయన ఒక చిన్న జపాన్ మిలిటరీ విమానంలో ప్రయాణించాలి. అయితే పైలట్ ఒకటి చెప్పాడు, విమానం బరువు ఎక్కువగా ఉంది, ఇంకా తగ్గించాలని. కానీ ఈ విమానంలో ఎక్కువ బరువు అసలు ఎందుకు ఉంది? నేతాజీని మరొక విమానం తరలించాలని ఎందుకు అనుకున్నారు? అది 1945 ఆగస్టు 17 ఉదయం 7 గంటలకి సైగాన్, వియత్నాం నుండి. అదే రోజు సాయంత్రం నేతాజీ గారు అస్సలు వెనక్కి తగ్గలేదు. తన అనుచరులతో చివరి సమావేశం జరిపారు. నేను త్వరలో తిరిగి వస్తా, మన భారత స్వాతంత్రం కోసం చివరి యుద్ధం చేయాలని అన్నారు. ఇక 1945 ఆగస్టు 18 మధ్యాహ్నం 2:30 స్థలం తైవాన్, టోక్యో విమానాశ్రయం, ఇప్పుడు తైపీ. విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాల్లోనే మంటలు అంటుకున్నాయి. ప్రపంచ యుద్ధం ముగిసే సమయంలో ఏ విమానం టేకాఫ్ అయిన వెంటనే పేలిపోయిన ఘటనలు చాలా అరుదు. బ్రిటిష్ గూఢచార సంస్థలు ముందుగానే నేతాజీ ప్రయాణ సమాచారం తెలుసుకున్నాయా? ప్రమాదం తర్వాత అనుమానాస్పద కథనం ఏంటి? హబీబుర్ రెహమాన్ చెప్పిన కథ, నేతాజీకి తీవ్రంగా గాయపడ్డారని, కాసేపటికి కన్ను మూశారని చెప్పారు. కానీ ఆసుపత్రులు, నర్సులు, వైద్యులు ఈ విషయాలు ఇప్పటి వరకు బయటపెట్టలేదు. ఆ మృతదేహం ఫోటోలు ఎందుకు తీయలేదు? ఈ సమాచారం కేవలం కొందరికి మాత్రమే తెలియజేశారు. నేతాజీ మృతదేహాన్ని అదే రాత్రి తైవాన్లో శ్మశానంలో దహనం చేశారని జపాన్ అధికారులు వెల్లడించారు. కానీ బ్రిటిష్ అధికారులు కానీ, ఇండియన్ ఎంబసీ నుంచి కానీ, రష్యా నుంచి కానీ ఎవరు కూడా ఫోటోలు కూడా తీయలేదా? ఫోటోలు తీస్తే ఎవరికి చూపించలేదా? అది ఇప్పటికీ అలా మిస్టరీగానే ఉండిపోయింది. కానీ ఇక్కడ అసలు మిస్టరీ ఏంటంటే, ప్రమాదం జరిగిన వెంటనే బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఒక గూఢచార నివేదికను లండన్కు పంపింది. నేతాజీ మృతి చెందినట్లు చూపించేందుకు ఒక మోసం జరిగినట్లు అనిపిస్తుంది. విమాన ప్రమాదం కల్పితంగా ప్లాన్ చేయబడి ఉండొచ్చు. ఈ విమానం ప్రమాదం పక్కాగా ప్లాన్ చేసిందా, లేక నేతాజీని రహస్యంగా రష్యాకు తరలించారా అన్నది ప్రశ్నగానే ఉండిపోయింది. ఇక 1945 ఆగస్టు 19 రాత్రి 10 గంటలకు మాస్కో, రష్యా గూఢచారి ఫైళ్లు. ఒక రహస్య భారతీయ నాయకుడు రష్యా వచ్చాడా? ఆగస్టు 19న మాస్కోలోని కేజీబీ అధికారి స్టాలిన్కు ఒక రహస్య సందేశం పంపారు. భారత స్వాతంత్ర పోరాటానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి మాస్కో చేరుకున్నారు. ఈ విషయం బ్రిటిష్ వారికి తెలియకూడదని. ఆ వ్యక్తి నిజంగా నేతాజీ గారేనా? నేతాజీ నిజంగా రష్యాలో బ్రిటిష్కు వ్యతిరేకంగా కొత్త యుద్ధానికి సిద్ధమయ్యారా అన్న విషయం ఆ ఫైల్లో క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఏ ఇండియన్ అధికారి కూడా ఆ ఫైల్ను ఓపెన్ చేసి ఎవరికీ చూపించలేకపోయారు. ఇక ఇక్కడ దాకా 3 కీలక రహస్యాలండి. భారత ప్రభుత్వం ఎందుకు రహస్యంగా వ్యవహరించింది? ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఇప్పటికీ నేతాజీ మరణంపై పూర్తి వివరాలు బయలుపెట్టలేదు. 2016లో 100కు పైగా రహస్య నోట్లు రిలీజ్ అయినా అసలు నిజం ఇంకా రహస్యంగానే ఉండిపోయింది. గుమ్మటి బాబా, ఉత్తరప్రదేశ్ మిస్టరీ. 1970లో ఫైజాబాద్లో ఒక సన్యాసి ఉండేవారు. ఆయన గది నుంచి నేతాజీకి సంబంధించిన పాత పత్రాలు, బ్రిటిష్ గూఢచార రిపోర్ట్లు బయటపడ్డాయి. ఆయన అసలు నేతాజీనా కాదా తెలియలేదు. ఇక స్టాలిన్ బ్రిటిష్ రహస్య ఒప్పందం గురించి చెప్పాలంటే, 1950లో బ్రిటిష్ ప్రభుత్వం సోవియట్ లీడర్ స్టాలిన్ గారితో రహస్య చర్చలు జరిపింది. నేతాజీ బ్రిటిష్కి వ్యతిరేకంగా తిరబడి ఉంటే మనం అతను అణిచివేయాలని చెప్పేసి. బ్రిటిష్ గూఢచారి ఫైళ్ల ప్రకారం నేతాజీని సోవియట్ కారాగృహంలో ఉంచి ఉండొచ్చా? ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, నేతాజీ గారు అసలు ఏమయ్యారు? ఆయన నిజంగా 1945లో మరణించారా, లేక సోవియట్ యూనియన్లో రహస్యంగా బ్రిటిష్కి వ్యతిరేకంగా పనిచేశారా? 2016లో రిలీజ్ అయిన రహస్య ఫైళ్లలో నమ్మకంగా నిజాలు ఉన్నాయి. కానీ భారత ప్రభుత్వం ఇది తన చేతిలో ఉన్నా కూడా ఇప్పటివరకు ఏ ఇండియన్కి చూపించలేదు. ఇక మీరే చెప్పాలి ఫ్రెండ్స్, ఈ రహస్యాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు?
మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇంకా ఇలాంటి మిస్టరీల కోసం మన సరదాగా కాసేపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ.